హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ నేమ్ మా శ్రీవారి వంటలు. ఇది మా కొత్త ఛానల్ అనమాట. మేము కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసాము. సో మాకు మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఛానల్లో ఏంటంటే మా వారు చేస్తుంటారు రెసిపీస్. అవన్నీ మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. వాటికి మీ లైక్స్, షేర్స్ కూడా అందించాలి. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ ఏంటంటే జున్ను. ఈ జున్నుని ఏంటంటే మేము జున్ను పాలతో కానీ జున్ను పౌడర్తో కానీ కాకుండా నార్మల్ మిల్క్ అండ్ ఎగ్స్తో కలిపి చేస్తున్నాము. వాటికి కావాల్సింది ఒక 500 ml పాల ప్యాకెట్టు, అలాగే 400 grams బెల్లం. బెల్లం ఏంటంటే నాలా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకునేలా ఉంటే 400 grams సరిపోతుందండి. లేదు తక్కువ తింటాను అంటే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత 5 eggs అయితే పడుతుంది దీనికి, ఈ పాల ప్యాకెట్కి. అలాగే మిరియాలు, యాలకులు తీసుకోవాలి. మిరియాలు, యాలకులు అనేవి మీ దగ్గర పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పౌడర్ లేదు, సో నేను అందుకే దంచి వేసుకుందాం అని చెప్పి అలా తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని 5 eggs కూడా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ సాయంతో అయితే తొందరగానే అయిపోతుందండి. ఆ ఎల్లో సోనా, వైట్ సోనా అనేవి మిక్స్ అయిపోవాలి పూర్తిగా. ఎక్కడ కూడా సపరేట్గా కాకుండా పూర్తిగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే లాస్ట్కి మనకి జున్ను చేసినప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా మిక్స్ చేయకపోతే కనుక పైన జున్ను చేశాక చిన్న చిన్న ముక్కల కింద ఎల్లో సోనా అనేది కనబడుతుంటుంది. అలా బాగోదు. సో అందుకని బాగా మిక్స్ చేసుకోండి విస్కర్ సాయంతో. మా వారైతే మిక్స్ చేస్తారు. ఇప్పుడు నేనైతే షూట్ చేస్తుంటాను. మాకు మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. మేమైతే ముందు ఇంకా మంచి రెసిపీస్ తీసుకొచ్చి మీ ముందు అప్లోడ్ చేస్తుంటాను, మీకు చూపిస్తుంటాను. మీకు వీలైతే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే షేర్ చేయండి. మమ్మల్ని మాత్రం, మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా బాగా మిక్స్ చేస్తున్నారు. లంప్స్ అనేవి ఉండకుండా పూర్తిగా ఎగ్ ఎల్లో అండ్ వైట్ కూడా మిక్స్ అయిపోయేలాగా శుభ్రంగా ఎల్లో షేడ్లోకి వస్తుంది. తర్వాత ఇందులో కోరుకున్న బెల్లం వేస్తున్నారు. బెల్లం ఏంటంటే 400 grams అంటే నేనైతే స్వీట్ ఎక్కువ తింటానండి. సో నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 350 grams కానీ 325 అలా తీసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే ఎగ్స్తో చేసుకునే జున్ను కాబట్టి దీనికి ఎంత స్వీట్ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. లేదంటే లైట్గా నీసు స్మెల్ అనేది ఒకటి, అంటే దాని స్మెల్ కొంచెం వేరేగా ఉంటుంది కాబట్టి ఇంత స్మెల్ ఈ బెల్లానికి, ఈ ఎగ్స్కి ఈ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం వేసుకొని. చాలామంది ఏంటంటే పాలు, ఎగ్స్, బెల్లం కూడా మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసేస్తారు ఒకసారి. అలాగైనా బాగానే ఉంటుంది. కానీ మా వారు ఏంటంటే నేను విస్కర్ సాయంతో చేసేస్తాను అని ఆయనే అన్నారు. ఇంకా నాకు తోముకునే పని కూడా ఉండదు కదా, చక్కగా ఆయన చేసేస్తాను అన్నారు. మనకు వచ్చిన బాధ ఏంటి, అందుకని ఆయనతో అలా చేస్తున్నారు. ఆయన చేస్తున్నారు, నేను షూట్ చేస్తున్నాను. అవి కూడా ఎగ్స్లోనే బెల్లం వేసారు, ఎందుకంటే తొందరగా మిక్స్ అవుతుందని. పాల్లో కూడా మిక్స్ అవుతుంది. పాల్లో అంటే పాలు ఎక్కువ క్వాంటిటీ అయినప్పటికీ కొంచెం మిక్సింగ్ అయినప్పటికీ టైం తీసుకుంటుంది. సో ఇలాగా చూసారా, మొత్తానికి ఆయన మిక్స్ చేస్తారు. ఇందులో ఆ 500 ml మిల్క్ అయితే యాడ్ చేస్తున్నారు. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయన మిక్స్ చేస్తుంటారు, నేను చూస్తూ ఉంటాను. మా వారైతే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా బాగా చేస్తారండి. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను తొందరలోనే. అప్పుడప్పుడు నేను కూడా చేస్తుంటాను. మా వారినంత కాకపోయినా పర్లేదు, నేను బాగానే చేస్తాను అని నా నమ్మకం. తర్వాత ఏంటంటే గ్యాస్ ఆన్ చేసుకొని ఆయన కలుపుతున్నారు అక్కడ. నేను ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఇందులో కుక్కర్ పెట్టినాను. కుక్కర్ పెట్టి దీంట్లో ఒక లోటా వాటర్ వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం ముందుగా హీట్ ఎక్కితే జున్ను బౌల్ తీసుకొచ్చి పెట్టచ్చు కదా అని. ఒక లోటా వాటర్ ప్లస్ మన దగ్గర స్టాండ్స్ ఉంటాయి కదా, కేక్ చేసినప్పుడు స్టాండ్స్, అటువంటి స్టాండ్ ఏమైనా, లేకపోతే స్టాండ్ లేకపోతే ఒక పెద్ద మూత, అంటే స్టీల్ డబ్బాల మీద మూత పెట్టుకుంటాం కదా, ఆ మూత ఉంటే సరిపోతుంది, అది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి కవర్ చేయాలి కదా, కొంచెం వాటర్ హీట్ ఎక్కాలంటే కొంచెం ఏమైనా మూత లాంటిది పెడితే హీట్ ఎక్కుతుంది కదా. నేను ఆ మూత కోసమే చూస్తున్నాను. ఎక్కడెక్కడో పెడతాం కదా సామాన్లు. దొరికిందండి.
మూతతో కవర్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఈ లోపల ఆయన కలుపుతున్నారో లేదో ఒకసారి చెక్ చేసి వద్దాం, అయిపోయిందో లేదో. కంప్లీట్ అయిపోయిందంట. ఇప్పుడు ఇందులోని ఒకసారి చూపిస్తున్నారు నాకు. కంప్లీట్ అయిపోయింది, ఎటువంటి క్లమ్స్ లేవు, మొత్తం 3 మిక్స్ అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు మిరియాలు, దంచిపెట్టిన మిరియాలుని దంచుకున్న యాలకులు కూడా వేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. పౌడర్ ఏంటంటే మనకి కనపడదు. ఈ మిరియాలు ఏంటంటే కొంచెం పైకి తేలడం వల్ల కొంచెం కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ ఇలా అయినా టేస్ట్ బాగానే ఉంటుందిలేండి. నాకైతే నచ్చుతుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది తింటారు కాబట్టి మిరియాలు అనేది ఏమి పెద్ద ఘాటుగా కూడా అనిపించవు. ఇలాంటి రెసిపీస్లో చేసుకుంటే డైరెక్ట్గా తింటే ఘాటు అనిపిస్తుంది, కానీ బాగానే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక ప్లేట్ కవర్ చేసి దీన్ని హీట్ చేస్తున్న కుక్కర్లో పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూతకి ఏంటంటే బెల్ట్ కానీ విజిల్ కానీ ఉండకూడదు, అవి లేకుండా కవర్ చేయాలి. పెట్టేశారు, చూపిస్తున్నారు బెల్ట్ పెట్టుకోవద్దని చెప్పమన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా. పెట్టాక ఒక 30 మినిట్స్ అలా అయ్యాక చెక్ చేసాము, ఇంకా అవ్వలేదు. యాక్చువల్లీ జున్ను ఏంటంటే నాకైతే జున్ను అవడానికి 45 మినిట్స్ అయితే పట్టింది. నేను 30 మినిట్స్లో అయిపోతుందేమో అనుకున్నాను, కానీ అవ్వలేదు. 45 మినిట్స్ అయితే కరెక్ట్గా పట్టింది. ఈ జున్నుని ఏంటంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, అలాగని మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. కరెక్ట్ ప్రాసెస్ అయితే వస్తుంది. కరెక్ట్గా మనం తీసుకున్న పాల ప్యాకెట్కి ఎగ్స్ కరెక్ట్గా అంది తీసుకుంటే కనుక కరెక్ట్గా గడ్డలాంటి జున్ను అయితే చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. బెల్లం కూడా అంతే 400 గ్రామ్స్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మాకైతే జున్ను రెడీ అయిపోయింది. యాక్చువల్లీ జున్ను అయినప్పటికండి 11:45 అయింది నైట్. ఏం తింటాం చెప్పండి ఆ టైంకి? తినలేం కదా. అందులోనే వేడివేడిగా ఉంటుంది. వేడివేడిగా జున్ను అసలు తినలేము. సో దాన్ని కొంచెంసేపు చల్లారబెట్టి దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పూటకి నైట్ అయితే తినలేకపోయాను. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అయితే తీసి తిందామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి తీసి పక్కన పెట్టేసి చల్లారబెట్టాను, స్టవ్ ఆఫ్ చేసి. ఈ జున్ను వల్ల ఏంటంటే కీళ్ళ నొప్పులు, బరువు అంటే కొంచెం హెవీగా తింటే పొట్ట హెవీ అనిపిస్తుంది తప్ప దీనివల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. మీకు జున్ను పాలతో చేసిన జున్ను వల్ల అయితే కొంచెం వాతం, కీళ్ళ నొప్పులు అటువంటివి వస్తాయి. ఇదిగోండి జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇది నా మరుసటి రోజు చూపిస్తున్నాను నేను మీకు. ప్రాసెస్ అంతా ఆయనే చేశారు కాబట్టి సర్వింగ్ కూడా ఆయనే చేయమన్నాను, చేస్తున్నారు. టేస్ట్ మాత్రం ఫస్ట్ నేనే చేశానండి. ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చేశాను. చాలా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. గడ్డలా వచ్చింది జున్ను కూడా, మీకు కనబడుతుంది కదా. ఈ ప్రాసెస్ ఈ విధంగా చేస్తేనే ఇలా వస్తుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. బెల్లం సరిపోయింది, గుడ్డుకి అంటే ఆ తీసుకున్న గుడ్ల క్వాంటిటీ కానీ పాలకి తగ్గట్టుగా ఉన్నాయి. ఆ బెల్లం కానీ మిరియాలు, యాలకులు కూడా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చాలా బాగుందండి. యాక్చువల్లీ మా ఆయనగారు అయితే చాలా బాగా చేస్తారు, నాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.